కోపమే. నెక్స్ట్ మరి ఇదేంటి? కోపం. ఓకే, నా కోపం పీక్స్ కట్టేస్తుందని చెప్తారే మీరు ఎప్పుడన్నా నా కోపం వచ్చేస్తుంది, నా కోపం వచ్చేస్తుంది అన్నారు ఎప్పుడన్నా? కోపం ఏంటి? బాగా బాగా కోపం రావడం. మరి ఇదేంటిది? ఇదేంటిది? కూల్ ఫేసా? హ్యాపీ ఫేసా? ఇది హ్యాపీ ఫేస్. ఓకే, ఇక్కడ ఉన్న పైన ఉన్న కోపం ఫేస్ ఏమైంది? ఈ పైన ఉన్న కోపం ఫేస్ ఏమో ఎలా మారింది? హ్యాపీ ఫేస్ లో మారింది. ఈ కింద ఉన్న కోపం ఫేస్ ఏమైంది? చాలా పగిలిపోయేంత కోపం వచ్చేసింది. ఇప్పుడు ఏదో నేర్చుకున్నట్టున్నాం మనం. షార్ప్ గా మాట్లాడితే పక్కన ఏమవుతారని చెప్పా? హర్ట్ అవుతారని చెప్పా కదా. మరి అలా హర్ట్ అయినప్పుడు కోపంగా ఉన్న వాళ్ళు ఇంకా ఏమైపోతారు? బాధపడేలా మాట్లాడితే కోపంగా ఉన్న వాళ్ళు ఇంకా మరి కోపంగా ఉన్న వాళ్ళని హ్యాపీగా చేయాలంటే ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? స్మూత్ గా, స్వీట్ హార్ట్ అని చూపించండి. ఇలాగా ఎవరు మీరంతా? ఎవరు మీరంతా? స్వీట్ హార్ట్స్. అదో మన టీషర్ట్ మీద చూడండి ఒకసారి. కొంచెం ఒకసారి నుంచి అటు చూపి, అటు. అదో ఐ లవ్ మామ్ అండ్ డాడ్ అంట. ఒకసారి చూసారు అందరూ? ఏముంది దాని మీద? ఐ లవ్ మామ్ అండ్ డాడ్ కదా. అలా మనం ఇది చూడాలి, ఇంకా చూడాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మనం ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? మరి కోపంగా ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా కోపం తెప్పించేలా మాట్లాడితే ఏమైపోతుంది వాళ్ళకి? కోపం వచ్చేస్తుంది. అవునా? దీనిలో నుంచి మనం ఒక మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఓకేనా? నాతో పాటు చెప్తారా? నాతో పాటు చెప్తారా? మృదువైన మాట. ఎట్లా? మృదువైన మాట. మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదువైన మాట కోపమును చల్లార్చును. ఏం చేసింది? స్మూత్ వర్డ్ ఏం చేసింది? యాంగ్రీగా ఉన్న వాళ్ళని ఏం చేసింది? హ్యాపీగా చేసింది కదా. మరి రెండోది ఏం చేస్తుంది? నొప్పించు మాట. గట్టిగా చెప్పాలి. నొప్పించు మాట కోపమును రేపును. రేపడం అంటే ఇంకా కోపం తెప్పించడం. తెప్పించారు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ కోపం? మీ తమ్ముడికి, మీ చెల్లికి, మీ అక్కకి ఎప్పుడన్నా కోపం తెప్పించారా? నవ్వుతున్నారు వీళ్ళంతా, నవ్వుతున్నారు మీరంతా. అంటే మీ అక్కలకి, మీ అన్నలకి, మీ తమ్ముడికి, మీ చెల్లికి కోపం తెప్పించారు కదా మీరు? తెప్పించారా? అదే. ఎలా వస్తుంది వాళ్ళ కోపం? వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడితే వాళ్ళ కోపం ఏమైతుంది? చెప్తారా ఒకసారి నాతో పాటు? అందరూ కలిసి చెప్తారా? ఎంతమంది చెప్తారు? వెరీ గుడ్, చెప్పండి. మృదువైన మాట కోపమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. ఎవరు చెప్తారు? ముందుగా చెప్తారు ఎవరన్నా? బ్రౌన్ షర్ట్, బ్రౌన్ టీ షర్ట్, సారీ. చెప్పు, చూపించి చెప్పాలి. ఈరోజు చూపిస్తూ చెప్పాలి. ఓకేనా? మైక్ పెడతాను. వెరీ గుడ్. నెక్స్ట్ గర్ల్స్ గురించి ఎవరు వస్తారు? గర్ల్స్ గురించి దా బుడిగా వెరీ గుడ్. చెప్పనా? మృదువైన మాట చల్లారించును. వెరీ గుడ్. నెక్స్ట్ నొప్పించు మాట
పిలుస్తారు మిమ్మల్ని. వాళ్ళ కళ్ళు మూసుకోండి. మీరు ఇప్పుడు గర్ల్స్ నుంచి ఒక చేతులు పైకెత్తండి. చెప్తావా? ఎవరు వస్తారు మీ ముగ్గురు? మీ ముగ్గురు చేయి పైకెత్తారు. వస్తావా? వెరీ గుడ్. బాయ్స్ బాయ్స్ దించండి, చేతులు దించండి. నేను పిలుస్తా దించండి, చేతులు దించండి. నువ్వురా మిడిల్ నీ పక్కన సమీర్ పక్కన. ఇప్పుడు వీళ్ళిద్దరికి మనం రాక్ పేపర్ సిరీస్ పడి ఎవరు గెలుస్తారో చూద్దాం. రాక్ పేపర్ సిరీస్ తెలుసా? ఓకే, 1 2 3 రాక్ పేపర్ సిరీస్. మనోడు గెలిచాడు. ఇప్పుడు నీ టాస్క్ ఏంటంటే ఈమోజీస్ లో వాక్యం చెప్తూ ఈమోజీ ఏది ఎక్కడ వచ్చిందో అక్కడ అంటించాలి. ఓకేనా? ఇదేంటిది? దీనికి అర్థం ఏంటి చెప్పు. తెలీదా? మరి అన్న చెప్తావా? గెలిచాడు కానీ ఓడిపోయాడు. రేపు అది ఎక్కడ పెట్టు. కరెక్టేనా? నాకు ఒకసారి చూపించి కరెక్ట్ కాదు చెప్తాను. కరెక్టేనా? నెక్స్ట్ ఇంకొక ఏమోజీ, అదేంటిది? చల్లార్చడం. అది ఎక్కడ? వెరీ గుడ్. కరెక్టేనా? ఏం తప్పు, అది అక్కడ రాదు. అక్కడేనా? ఓకే, నెక్స్ట్ అదేంటిది? ఎవరు చెప్తారు? వాక్యంలో ఈమోజీకి అర్థం ఏంటి? నొప్పించు మాట. అది ఎక్కడ నొప్పించు మాట? కరెక్టేనా? నెక్స్ట్ మరి ఇదేంటిది? వెరీ గుడ్. మృదువైన మాట ఎక్కడ? వెరీ గుడ్. నెక్స్ట్ మరి ఈ రెండింటికి అర్థం ఏంటి? ఈ రెండింటికి అర్థం కోపం ఎక్కడ అందించాక? ఇది కూడా చెప్తావా? కంటమాకి నువ్వు ఇప్పుడు కరెక్ట్ పెట్టిన దాన్ని ఫ్రెండ్స్ పిల్లల్స్ కరెక్ట్ పెట్టిన దాన్ని మరి కంటమాకి చెప్పమని అడుగుదామా? కంటమాకి చెప్పాలా? మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చెప్తే ఇది చూపించి కంటమాకి చెప్తే రాక్ పేపర్ సిజర్స్ తెలిసినందుకునే నీకు చాక్లెట్ ఇప్పిస్తాను. చెప్పు. మృదువైన మాట కోపమును చల్లార్చును. కొంచెం హెల్ప్ చేద్దామా? కరెక్ట్ చెప్పాడా? క్లాస్ కొట్టండి ఒకసారి. కరెక్ట్ కూడా. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి ఇదేంటిదో? ఒక నిమిషం. ఇది మృదువైన మాట. మరి ఏంటిది? ఇది రేపుడు. ఇదేంటిది? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి. వెరీ గుడ్. మరి డిఫరెన్స్ నేర్చుకోవాలా? బైబిల్లో ఎక్కడుందో చెప్పండి. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. సామెతలు